నిరంతరం ప్రవహించే ఆనంద భక్తి తరంగాలే ఈ ఆనందలహరి ఆనందలహరి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. గురువందనం. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. శోషణం భవసింధోశ్చ జ్ఞాపనం సారసంపదః గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆనందలహరి 16, 17 శ్లోకాల్లో శివుడు ఈశ్వరుడై ఐశ్వర్యవంతుడయ్యాడంటే అదంతా కూడా అమ్మవారు మెట్టింట అడుగుపెట్టిన వేళ విశేషం. అది అమ్మవారి సౌభాగ్య మహిమ అని చెప్పారు శంకర భగవత్పాదులు ఈ 2 శ్లోకాల్లో. అటువంటి మరో చమత్కార వర్ణంతో ఇప్పుడు చెప్పుకోబోయే 18 శ్లోకాలు మనకి అందిస్తున్నారు శ్రీ శంకర భగవత్పాదులు. ఆ సౌందర్యం, ఆ రమ్యత ఒక్కసారి మనం దర్శిద్దాం. ముందుగా 18వ శ్లోకం. త్వదీయం సౌందర్యం నిరతిశయమాలోక్య పరయా భియైవాసీద్గంగా జలమయతనుశైలతనయే తదేతస్యాస్తామ్యద్వదన కమలం వీక్ష్య కృపయా ప్రతిష్ఠామాతన్వన్ నిజ శిరసి వాసేన గిరిశః. ఇది శ్రీ శంకర భగవత్పాదులు అందించినటువంటి అమ్మవారి సౌందర్య వర్ణన, చమత్కార రమ్యత, దానికి సంబంధించినటువంటి ఈ శ్లోకం. ఆ సౌందర్యం, అమ్మవారి సౌందర్యం మనం కూడా ఒకసారి దర్శించాం. ఇప్పుడు త్వదీయం సౌందర్యం నిరతిశయమాలోక్య పరయా, మొదటి పాదం ఇది. నిరతిశయమైన అంటే అతిశయించినటువంటిది, ఇంకా దానితో పోలిక ఏం లేదనమాట. అద్భుతమైనటువంటి అమ్మవారి సౌందర్యం చూసిరా. భియైవాసీద్ గంగా జలమయతనుశైలతనయే ప్రతిష్ఠామాతన్వన్ నిజ శిరసి వాసేన గిరిశః అంటున్నారు. అమ్మవారి సౌందర్యం చూసి గంగాదేవి సిగ్గుతో కరిగి నీరైపోయింది. భియైవాసీద్ గంగా జలమయ తనుహు శైలతనయే. ఆ అమ్మవారి గౌరీదేవి తారక సౌందర్యం చూసి సిగ్గుపడి గంగాదేవి అవును కరిగి నీరైపోయిందట. ఇంకా తట్టుకోలేక కిందికి పడిపోవడానికి సిద్ధమైపోయిందిట గంగాదేవి. ఎవరైనా అంతే కదండి, తట్టుకోరాకపోతే ఏడిస్తే నీరు కారిపోతారు కదా. అదే ఇక్కడ కూడా చెప్పారు. అంటే దిగజారిపోయిందనమాట, కిందికి అలా ప్రవహించేస్తుంది అనమాట. అది ఇక్కడ. తదేతస్యాస్తామ్యద్వదన కమలం వీక్ష కృపయా. అప్పుడు దీనంగా ఉన్న గంగమ్మ ముఖం చూసి శివుడేమో దయతలచి తన తలపై జటాజూటంలో పెట్టుకున్నాడట. ఎంత బాగా వర్ణించారో చూడండి. ఇదంతా ఏంటంటే గంగావతరణ గాథంతా కూడా ఒక్క శ్లోకంలో చాలా చమత్కారంగా చూపించారు అన్నమాట. ఇది శంకరుల యొక్క చమత్కారపూర్వక అమ్మవారి సౌందర్య వర్ణన. అంతేగాని శంకర్లు కూడా గంగా గౌరీ సవతి పూజ చెప్తున్నారని, గంగ అంటే గౌరికి పడదు, గౌరి అంటే గంగ పడదు అనే విషయం మాత్రం మనం అనుకోకూడదు. ఎందుకంటే గంగా గౌరీ ఇద్దరు కూడా శివశక్తులే. అయితే గౌరీదేవి పరిపూర్ణ శివశక్తి. గంగాదేవి అమ్మవారి యొక్క ఒక అంశారూప శక్తి అనమాట. గంగా గౌరీ అని మన వ్యవహారంలో ఉన్నప్పటికీ పార్వతీదేవి పరబ్రహ్మ స్వరూపిణి ఇప్పుడు కూడా. అంటే ఏంటంటే అంతటా వ్యాపించినటువంటి పరాంబిక చైతన్యం అదనమాట. గంగా ఆ పరాంబిక యొక్క అంశారూపం అని గ్రహించాలి మనం. మన పురాణాల ప్రకారం ఏంటి,
దక్షపుత్రికగా ఆమె శరీరం చాలించింది సతీదేవి చాలించాక హిమవంతునికి 2 రూపాలుగా జన్మించింది. ఒకటి పరిపూర్ణ స్వరూపం పార్వతిగాను అంటే గౌరీగా, మరొకటి అంశారూపం గంగగా అనమాట. అందుకే ఆ 2 రూపాల్లో శివశక్తిగా ఆవిష్కరించుకుంది తనకు తానే. అలాగే చూడండి, మనం ఇంకా పురాణాలు చూసినట్టయితే ఈ సురగంగ, దాని పేరు మందాకిని అంటారన్నమాట. భగీరథుడు ప్రయత్నించాడు, ఆ ప్రయత్నం ఫలించింది. ఆ సురగంగ ఇప్పుడు భూమిపై ప్రవహించబోయింది. ఏది మందాకిని. ఆ గంగ అంతా భూమిపై పడితే భూమి తట్టుకోగలదా? భూమి కాస్త కరిగిపోతుంది, మొత్తం భూమి కాస్త నీరైపోతుంది. ఇది గ్రహించాడు శివుడు. అప్పుడు ఆ స్వర్వాహిని అంటే ఆ సురగంగను తన జటాజూటంలో బంధించాడు. అంటే అంతా భూమి మీద పడకుండా మనం రక్షించడానికి చేసి ఏం చేశాడు, ఒక చిన్న పాయను భూమిపైకి వదిలాడు అనమాట. అదే మన భూలోక గంగ, మనం కాశీలో చూస్తున్నట్టు గంగ. గౌరీదేవి శివుని అణువున వ్యాపించినట్టు సర్వవ్యాపిత చైతన్య ప్రసరణ శక్తి అయితే, గంగ శివ జటాజూటంలో ఉండేటువంటి ప్రసరణ శక్తి. అది గ్రహించుకోవాలి. అందుచేత గంగా గౌరీ రెండు ఒకే శివశక్తి యొక్క పరిపూర్ణ మరియు అంశారూపాలు అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇది దీనిలో ఉండేటువంటి చమత్కార వర్ణన. అంతేగాని ఇది గంగా గౌరీ సంవాదంగా, అలాగే సవతి పూర్వణ శంకర భగవత్పాదులు చెప్పారని, శివుడికి 2 భార్యలు ఏమిటి, ఇవన్నీ కాదు. ఇది మనం తెలుసుకోవాలి. దీనిలో ఉండే వాస్తవం ఒకటి పరిపూర్ణ స్వరూపం, ఒకటి అంశారూపం అనేది తెలుసుకోవాలన్నమాట. అది చెప్పాక మరొక అందమైనటువంటి వర్ణన మనకి 19వ శ్లోకంలో అందిస్తున్నారు. అది కూడా చూద్దాం. విశాల శ్రీఖండ ద్రవముగమదాకీర్ణ ఘుశ్రుణ ప్రసూన వ్యామిశ్రం భగవతి తవాభ్యంగ సలిలం సమాదాయ సృష్టా చలిత పదపాంసూన్ నిజకరై సమాధత్తే సృష్టిం విబుధ పుర పంకేరుహదృశాం. అమ్మవారి సౌందర్యం లోకాతీత సౌందర్యం అని చెప్పడానికి మనకి పోలిక చెప్పాలంటే, మనకి తెలిసినటువంటిది శాస్త్రాల ద్వారా, మనకి తెలిసినటువంటి లోకాల్లో మనమందరం గ్రహించినటువంటి అప్సరసలు అందంతో పోలి చెప్పాలి. మరి ఇంకేం చెప్తారు? అమ్మవారిని మనం చూడలేదు, అప్సరసను కూడా మనం చూడలేదు, కానీ అప్సరసలు అందం మనకి శాస్త్రాల్లో చెప్పారు కదా. అదే విబుధపుర పంకేరుహదృశాం, స్వర్గంలో ఉండే దేవకాంతలు. విబుధపురం అంటే స్వర్గం అన్నమాట అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఏమిటంటే ఈ భావన, సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ అందరినీ సృష్టిస్తుంటాడు కదండి ఆయన. అలాగే దేవకాంతలను కూడా సృష్టించడానికి వీళ్ళు అందమైనటువంటి అప్సరసను సృష్టించారు కదా. ఈ సృష్టికి ఏ పదార్థం వాడితే బాగుంటుంది అని అంతటా తిరుగుతున్నట్టు. తిరుగుతూ కైలాసం కూడా వచ్చి ఆలోచిస్తుంటే అప్పుడు అమ్మవారి స్నానానికి పెట్టే నీళ్ళని చూశాట. ఆ జలములు ఎలా ఉన్నాయట? విశాల శ్రీఖండ ద్రవ మృగమదాకీర్ణ ఘుసృణ ప్రసూన వ్యామిశ్రం భగవతి తవాభ్యంగ సలిలం. చూసారా, అమ్మవారి అభ్యంగన స్నానానికి పెట్టి నీళ్ళటవి. మనకైతే స్నానం, అమ్మవారికి స్నానం ఏమిటి? అదొక ఉపచారం అంతేది, ఔపచారిక స్నానం అంటారు. అమ్మవారికి మనం భావనాపూర్వకంగా నిత్య పూజల్లో మనం చేస్తుంటే ఒక ఔపచారిక స్నానం అది. అంతేగాని ఆవిడ శరీరం కూడా మనలాగే మల్లం ఎగుతుందని, అందుకని రోజు ఆవిడ కూడా స్నానం చేయాలని మనం అనుకోక్కర్లేదు. ఆ స్నాన జలాల్లో ఏం కలిపారట? విశాల శ్రీఖండ అంటే మంచి గంధం, కస్తూరి, కర్పూరం, కుంకుమ పువ్వు వంటి సుగంధ ద్రవ్యాలన్నీ కలిపారండి. అమ్మవారు ఆ నీళ్లు పోసుకుంది. అమ్మవారి వంటి నుంచి జాలువారినటువంటి ఆ పరిమళ భరితమైనటువంటి అభిషేక జలం తీసుకుని బ్రహ్మదేవుడు అమ్మవారి యొక్క పాదధూళి అనేటువంటి మట్టితో కలిపెట్ట. మరి నీరు ఒకటి ఉంటే ఎలాగండి, దానికి మట్టి కలిపి ముద్దలు చేయాలి కదా. మరి అమ్మవారి యొక్క పాదధూళి అనే మట్టితో కలిపి దాంతో బొమ్మలు చేసి దానికి ప్రాణం పూసేటండి. చేసి అలాగ అప్సరసను సృష్టించడానికి ఆ బ్రహ్మ ఉపక్రమించాడు. అది చూశారండి, ఏం చమత్కారం, ఎంత అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి అందమైనటువంటి వర్ణన. ఎందుకంటే అప్సరసలను తయారు చేయడానికి అప్పంటే ఏమిటండి? నీరు కదండి.
నీరులో ఉండే రసస్వరూపమే అప్సరసలు. అదే తళుకు మెరిసినట్టు ఆ వర్ణన అనమాట. అటువంటి అప్సరసని బ్రహ్మదేవుడి నిజంగా సృష్టించాడని ఎంత రమ్యమైనటువంటి అందమైనటువంటి వర్ణం మనకి ఇచ్చారు ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదులకు ఒక్కసారి మనం మనసారా నమస్కరించుకుని ఆ 2 శ్లోకాలు ఒక్కసారి పఠించుకుని మళ్ళీ ఆరంభం దర్శిద్దాం. త్వదీయం సౌందర్యం నిరతిశయమాలోక్య పరయా ప్రియైవాసీద్ గంగాజలమయ తనుశైలతనయే తదేతస్యాస్తాం యద్వదన కమలం వీక్ష్య కృపయా ప్రతిష్ఠామాతన్వన్ నిజ శిరసి వాసేన గిరిశః విశాల శ్రీఖండద్రవ మృగమదాకీర్ణ ఘుసృణ ప్రసూన వ్యామిశ్రం భగవతి తవాభ్యంగ సలిలం సమాదాయ స్రష్టా చలిత పదపాంసు నిజకరైః సమాధత్తే సృష్టిం విబుధపుర పంకేరుహదృశాం. అబ్బా, ఎటువంటి వర్ణనండి, ఎంత వర్ణనండి. ఈ వర్ణం చూస్తుంటేనే ఆనందం కలుగుతుందండి. ఆనందం, అతిశయించిన ఆనందం మనకే కలుగుతుందండి. శంకర భగవత్పాదులు ఇదంతా దర్శించి మనకేమో అందించినటువంటి, దర్శింపజేసినటువంటి మహా ఆనందం అండి ఇది. అదే అందుకని ఆనంద లహరి, ఒక లహరిలో మనకు వచ్చే 20 లహరిలో ఇచ్చారు మహానుభావులు. అటువంటి శంకర్లకు ఒక్కసారి మళ్ళీ నమస్కరిస్తూ ఓం శ్రీమాత్రే నమః. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.